కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రేహాన్ వాద్రా ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన స్నేహితురాలు అవీవా బేగ్ తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రేహాన్ అవీవా 7 ఏళ్లుగా స్నేహితులు. ఇటీవల రేహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా దానికి అవీవా బేగ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై గాంధీ గానీ ఇటు వాద్రా కుటుంబాల నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీకి చెందిన అవీవా బేగ్ రేహాన్ వాద్రా మాదిరిగానే ఫోటోగ్రాఫర్ అని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడికి నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అదేవిధంగా వ్యాపారవేత్త అయినటువంటి రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా తన సుదీర్ఘకాల ప్రేయసి అయినటువంటి అవీవా బేగ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. 25 ఏళ్ల రెహాన్ వాద్రా గత 7 ఏళ్లుగా రెహానా అవీవా బేగ్ తో ప్రేమలో ఉన్నారు. అవీవా బేగ్ కు ఇటీవలే రెహాన్ పెళ్లి ప్రతిపాదన అంటే ప్రపోజల్ చేశారు. ఆ ప్రపోజల్ కి ఆమె అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ జంటకు 2 కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి. అవీవా బేగ్ అదేవిధంగా ఆమె కుటుంబం ఢిల్లీలో నివసిస్తున్నారు. 2 కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. 2 ఫ్యామిలీస్ కూడా అంటే తెలిసినటువంటి కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి పెరిగిన గత 7 ఏళ్లుగా వీళ్ళు ప్రేమలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే రేహాన్ వాద్రా ఒక విజువల్ ఆర్టిస్ట్. ఆయన 10 ఏళ్ల వయసు నుంచే కెమెరా ద్వారా ప్రపంచాన్ని చిత్రీకరిస్తున్నాడు. ముంబైలోని కొలాబాలో ఉన్న ఒక ఆధునిక గ్యాలరీ యాప్రే ఆర్ట్ హౌస్ లో ఆయన తన ఈ యొక్క తనకు సంబంధించినటువంటి ఫోటోలన్నింటినీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఆయన ఫోటోగ్రఫీ పోర్ట్ఫోలియోలో వన్యప్రాణులు అదేవిధంగా వీధి జీవితం, వాణిజ్య ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2021లో రేహాన్ తన తొలి షోలో డెబ్యూట్ షోలో ఏదైతే డార్క్ పర్సెప్షన్ అన్న పేరుతో ఒక ప్రదర్శనను ఢిల్లీలో ఉన్నటువంటి బెకనీర్ హౌస్ లో నిర్వహించాడు. ఈ ప్రదర్శనలో ఇమాజినేటివ్ ఫ్రీడమ్ అంటే కల్పనా స్వేచ్ఛ అనే అంశాన్ని ప్రదర్శించాడు. అప్పుడే అందరి ప్రశంసలు కూడా ఆయన అందుకున్నాడు. 2017లో స్కూల్ టైంలో క్రికెట్ మ్యాచ్ సమయంలో జరిగినటువంటి కంటికి గాయమైంది. ఆ తర్వాత వెలుగు, స్థలం, కాలం ఈ అంశాల పట్ల తన అనుభవాలను తన దృశ్య కావ్యంలో అంటే ఇమాజినేటివ్ ఫ్రీడమ్ లో ఈ యొక్క ఫోటోల్లో చిత్రీకరిస్తూ ఉన్నారు. తన కంటి ప్రమాదం తర్వాత ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ చేయడం మొదలు పెట్టాడు. ఏదైతే విషయాలను ఎలా చూస్తామనే అంశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మన విషయాలను ఎలా చూస్తామనే దృక్పథం, చీకటిని ఉపయోగించి వెలుగును వెతకటం అనే భావన పైన తను పనిచేసినట్లుగా కూడా రేహాన్ వాద్రా తెలిపారు. తల్లి ప్రియాంక గాంధీ వాద్రా ప్రోత్సాహంతో ఫోటోగ్రఫీ రేహాన్ కు చిన్ననాటి నుంచి ఆసక్తిగా మారింది. ఆయన తాత మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీని ఎంతగానో ఇష్టపడేవారు. రేహాన్ తన తాత ఫోటోగ్రఫీ పనులు కూడా అధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఇక అవీవా బేగ్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా. ఆమె ఇన్స్టాలో కొంత యాక్టివ్ గా కూడా ఉంటారు. మొత్తానికైతే వీళ్ళకి నిశ్చితార్థమైతే అయింది. త్వరలో పెళ్లి తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్ కృష్ణ.